మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని నేడు అసెంబ్లీలో ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ప్రస్తావించడం అభినందనీయమని ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు ఆలేరులోని ఆర్యవైశ్య సంఘంలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, కో కన్వీనర్లు ఆర్ జనార్దన్, ఎండి సలీం, చెక్కా వెంకటేష్, కల్లెపు అడవయ్య, సత్యం సేటు, కృష్ణలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి అవుతుందని గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. పోరాట కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మన ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ ముఖ్యమంత్రి గారిని, తర్వాత రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరడం జరిగింది. దీని మీద మా రెవెన్యూ డివిజన్ కమిటీ తరఫున ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తున్నాము. అలాగే ఆలేరు పేరుకే అసెంబ్లీ, ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోతుంది. గత పాలకుల అసమర్థత వలన ఆలేరు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, బంధులు, రాస్తారోకోలు. దీని మీద గత టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఆ రోజు 2021లో అప్పటికే కలెక్టర్ అనితా రామచంద్ర గారు ఉన్నప్పుడు ఆమె ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ రోజు కమిటీ వేసి భువనగిరి డివిజన్లో దాదాపు 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాలు ఉన్న ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంకో డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి పంపించడం జరిగింది. దాని మీద ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంగిడి సింతా మహేందర్ రెడ్డి గారు 2021లో స్థానిక గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అధికార ప్రకటన చేయడం జరిగింది. తర్వాత అది అమలు చేయలేదు, ఆలేరు ప్రజలు మోసం చేయడం జరిగింది తప్ప వేరే కాదు. గత సంవత్సరము జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ, మన బీర్లా ఇలయ్య గారు కూడా మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సరే మిత్రులారా, ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు శ్రీ బీర్లా ఇలయ్య గారు ఆలేరు రెవెన్యూ డివిజన్ పై ప్రస్తావించడం, ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని గత అనేక సంవత్సరాలుగా ఆలేరు ప్రాంత ప్రజలు పోరాడుతున్నారనేటువంటి విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడడం అనేది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. సంతోషం. అంటే ఉద్యమాలు చేయడం, అరెస్టులు అవ్వడం, నిర్బంధం చేయడం అని కూడా మేము వెనకాడలేదు. ఈ పరిణామం వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, గౌరవనీయులు పెద్దలు బీర్లా గారు అసెంబ్లీలో ఆలేరు నియోజకవర్గాన్ని 5 మండలాలతో కూడుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రధాన సమస్య భూమి సమస్య పరిష్కారం అవుతుందని చెప్తా ఉన్నాడు. ఎస్, ఇది కరెక్ట్. అది రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్ళిండు. తీసుకెళ్లడమే కాకుండా ఈ రెవెన్యూ డివిజన్ అయ్యేంత వరకు కూడా ఆయనే పట్టుదలతోటి దీన్ని ప్రకటించేంత వరకు ప్రయత్నం చేయాలని, అట్లా అధికారికంగా ప్రకటించి దాని యొక్క గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయించాలని, అధికారికంగా ప్రకటించడానికి ప్రయత్నం చేయాలని ఈ యొక్క మీడియా ద్వారా మరొకసారి మన ఎమ్మెల్యే గారికి మనం అప్పీల్ చేస్తున్నాం.